నమస్కారం. వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే జీవి. ఘనంగా ఎల్ఐసి ఆఫీస్ ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవ వేడుకలు. భారీ మొత్తం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలతో వినుకొండ పట్టణం రూపురేఖలు మారబోతున్నాయని సాధారణ పరిపాలన శాఖ నుంచి వచ్చిన 1,54,00,000, 150 కోట్లు తాగునీటి పథకం పునరుద్ధరణతో పట్టణాన్ని ప్రగతి బాట పట్టించాలని అధికారులను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. ఆలస్యం, అలసత్వానికి ఏమాత్రం తావు లేకుండా అభివృద్ధి పనులు శరవేగంగా జరిపి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులతో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ మేరకు మున్సిపల్ విభాగానికి సంబంధించిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, డిఈ విష్ణుమూర్తి, శానిటరీ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల రవీంద్ర చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినుకొండ విష్ణుకుండి నగర్ కాల్వకట్టపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనిలా సూపర్ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కెన ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ రాయల్ నాగశ్రీను, కూటమి నాయకులు మాట్లాడుతూ పరిటాల రవి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఎన్నో ఉన్నాయన్నారు. స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో మరి ఇక్కడ వారి విగ్రహం వద్ద పెద్దలందరి సమక్షంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా పరిటాల రవీంద్ర గారి గురించి మనం తెలుసుకోవాల్సిన, భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఆయన వామపక్ష భావాలు కలిగినటువంటి పరిటాల శ్రీరాములు గారి కడుపున పుట్టి విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ఉన్నటువంటి గొప్ప నాయకుడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అభ్యుదయ భావాలు నచ్చి వారు చేపట్టినటువంటి సమాజం నిర్మాణం కోసం వీరు కూడా తెలుగుదేశంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, తర్వాత క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఆ ప్రాంతంలో, ముఖ్యంగా ఆనాడున్నటువంటి అనంతపురం, రాయలసీమ ప్రాంతంలో అప్పటి వరకు వివక్షతకు గురవుతున్నటువంటి అణగారిన వర్గాల కోసం ఆధిపత్య పోరులో ఆయన ప్రజల వెంటన్నుంటూ ఉండి ఒక ఫ్యాక్షనిస్టుగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొని ఆయన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప నాయకుడు పరిటాల రవీంద్ర గారు. ఆ రోజున హైదరాబాద్ పాత బస్తీలో హిందువులు ఎవరు పోవడానికి కానీ అలా ఉండేది కాదు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారు రవి గారిని పిలిచి, రవి ఎవరి మీద చూడంటే ఆ మూమెంట్లోనే ఆయన పాత బస్తీలో మీటింగ్ పెట్టి ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయనకి ప్రాణ అపాయం ఉందని తెలిసినా కానీ జనాన్ని వదిలిపెట్టకుండా ప్రాణార్పణ చేసిన అతను. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మా వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, అయిపోయిన తర్వాత దరిదాపు 7 నెలల నుంచి కూడా వినుకొండకు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా పరిటాల రవి లాంటి నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాలా, భయపడతా ఉండకూడదు. ఎవరు కూడా కనిపెట్టిన కార్యకర్తలను కూడా వదిలిపెట్టి ఈరోజు దూరం పోయిన వాళ్ళని మా బొల్లా బ్రహ్మనాయుడు గారు. కానీ ఏదైనా సరే జనాలకి చేయాలి. అధికారం ఉంటేనే ఉంటాము, అధికారం లేకపోతే ఉండవనే నాయకులు మనకు వద్దని తెలియపరుచుకుంటే సెలవు తీసుకుంటాను. ఈరోజు పరిటాల రవీంద్ర మన తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి, అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు. ఆ రోజు రాయలసీమ వాసులందరూ కూడా రాయలసీమ ముద్దుబిడ్డగా పిలిచేటువంటి పేరు పరిటాల రవీంద్ర గారి పేరు. రాయలసీమలో దుర్మార్గం అనేటువంటిది రాజ్యం వెళ్తా ఉంటే పేద ప్రజల పైన మరి అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే మరి వామపక్ష భావాలను కలిగి కొన్ని రోజులు సమాజ మార్పు కోసం రాయస జీవితాన్ని గడిపినటువంటి పరిటాల రవి గారు మరి అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను నచ్చి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి మరి చివరికి అక్కడ ఉన్నటువంటి దుర్మార్గాల మీద పోరాటం చేస్తూ చివరికి ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఆయన నిత్యం పోరాటం చేస్తూ ఉండేవాడు. ఆయన భావాలకు తగినట్టుగా, ఆయన ఆలోచన తగినట్టుగా అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా కార్మిక శాఖ మంత్రిగా మరి ఆయన్ని ఈ యొక్క రాష్ట్రానికి మంత్రులుగా చేయడం అనేటువంటి జరిగింది. ఎక్కడా కూడా పరిపాలనలో ఏ విధమైనటువంటి మరి ఇబ్బంది లేకుండా ఆయన సేవా
ఇప్పుడు జరిగింది. కాబట్టి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక గొప్ప పర్సనాలిటీ మరి పరిటాల రవీంద్ర గారు. మనం చూసాం ఆ రోజున ఈయన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉంటే ఒక పథక ప్రకారం అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఆయన్ని హతమార్చడం జరిగింది. ఇది జనమందరం కూడా మరి గుర్తెరిగినటువంటి నిజం అన్నమాట. కాబట్టి ఇవాళ ఇక్కడ మనం చూసాం, ఇంతకు ముందు కూడా ఇక్కడ పరిటాల రవి గారి అన్నగారి యొక్క ఫోటోలు ఉండేవి, ఈ విగ్రహాలు ఉండేవి. వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మరి ఆ విగ్రహాలను కూడా దుర్మార్గంగా తీసివేయడం జరిగింది. ఏదేమైనా సరే మళ్ళా ఈ విగ్రహాలు ఇక్కడ చూడటం అనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంది. మరి వీరందరూ కూడా సమాజానికి బయటకు వచ్చినటువంటి సమాజంలో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు, పరిటాల రవి గారు వీళ్ళని స్మరించుకోవడం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత. వాళ్ళని ఈ విధంగా గౌరవించుకోవడం అనేది మనందరి యొక్క బాధ్యత. మనకు ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఈ సమాజానికి మనందరం కూడా మనం న్యాయం చేసిన మనం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ 20 సంవత్సరాలైనా కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజల మనిషిగా, పేదల మనిషిగా నిలబడైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే పరిటాల రవీంద్ర గారు. ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు చేసినటువంటి సమాజ సేవే ఈరోజు ప్రజల హృదయాల్లో ఆయన నిలబడ్డాడు. అనంతపురంలో, రాయలసీమలో చూసుకుంటే ఆయన సామాజిక వర్గం ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు, కానీ ఆయన హృదయం దోచుకున్నది ఎవరంటే పేద ప్రజానీకాన్ని. ఎందుకంటే తిండి లేక పెళ్లిళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా సామూహిక వివాహాలు చేసి అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో దుర్మార్గమైనటువంటి పెత్తందారి వ్యవస్థకి సవాల్ ఇసిరి ఎదురొడ్డి ప్రాణాలొడ్డినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. ఎందుకంటే ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసినటువంటి కార్యక్రమాలని సమాజ సేవ చేశాడు కాబట్టి ఇప్పటికీ కూడా పేదల హృదయాల్లో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇవాళ మేమందరం ఘనవాళ్ళు అర్పించడం అది మా అదృష్టంగా భావిస్తున్నా. వినుకొండ బాప్టిస్టు ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం, బాప్టిస్టు ఆస్తులపై కన్నేసిన దళారులు దొంగ డాక్యుమెంట్స్తో హక్కుదారులమని బుకాయించి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిలువను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని న్యాయవాది ఎంఎన్ ప్రసాద్, ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నసరపేట రోడ్డులోని మీసమ్మ బంగ్లాలో ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు సంఘ సభ్యులు ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేసిన సిలువను దళారులు కక్కుర్తి పడిన క్రైస్తవ దొంగల సహకారంతో పవిత్రమైన సిలువను ధ్వంసం చేయడం జరిగింది. స్థానిక ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాప్టిస్టు ఆస్తుల పరిరక్షణకు న్యాయ సలహాదారుడిగా పనిచేస్తున్న న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా బాప్టిస్టు ఆస్తుల రక్షణ కోసం పనిచేస్తున్నానని, అమెరికన్ బాప్టిస్టు ఫారిన్ మిషన్ సొసైటీ ఆస్తులకు లబ్ధిదారులు ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి సంఘస్థులు మాత్రమే అని అన్నారు. మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారం అమ్మకాలు, కొనుగోలు చేయడానికి ఎవరికీ అధికారం లేదన్నారు. మనందరికీ తెలుసు, వినుకొండలో క్రిస్టియన్ ఆస్తులు ఏబిఎఫ్ఎంఎస్ పేరుతో ఉన్నాయి. మన వినుకొండలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఏబిఎఫ్ఎంఎస్కి ఆస్తులు ఉన్న విషయం అందరికీ తెలుసు. స్వాతంత్రం రావడానికి ముందే ఏబిఎఫ్ఎంఎస్ వాళ్ళు, అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ వారు అనేక ఆస్తులు కలిగి ఉన్నారు. అవన్నీ కూడా ఇవాళ ఈ 75 సంవత్సరాల కాలంలో హార్ట్ ఆఫ్ ది టౌన్గా, హార్ట్ ఆఫ్ ది సిటీస్గా మారి వేల కోట్ల రూపాయల విలువ చేస్తూ ఉన్నాయి. వీటిని అన్యాక్రాంతం చేయడం, కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించడం, రకరకాల గొడవలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో 1994లోనే మద్రాస్ హైకోర్టులో జయరాజ్ గారు తదితరులు ఈ పిఏబిసి మీద, ప్రాపర్టీ అసోసియేషన్ ఫర్ బాప్టిస్ట్ చర్చెస్ అనేటువంటి సంఘం మీద, అట్లానే ఎస్టీబీసీ సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ మీద సిఎస్ 124/1994 అని చెప్పి ఒక దావా వేయడం జరిగింది. అది హైకోర్టులో సుదీర్ఘకాలం విచారణలు జరిగి ఈ మధ్య అంటే 19/12/2024 కోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో వినుకొండలో కూడా చాలా ఆస్తులు అన్యాక్రాంతం జరిగినాయి. 2000 సంవత్సరంలో కూడా జరిగినాయి. ఇప్పటికి కూడా కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు దస్తావేజులు సృష్టించుకుంటూ ఉన్నారు. వీటి మీద 2000 నుంచి కూడా నేను న్యాయవాదిగా, అట్లానే ఈ చర్చి అధ్యక్షుల వారు, ఆ చర్చిలో ఉన్నటువంటి చర్చి గోయర్స్, క్రిస్టియన్ పెద్దలు అందరూ కూడా కలిసి ఆ రోజున నన్ను న్యాయవాదిగా ఉండమంటం కోరింది. ఈ 25 ఏళ్లుగా నేను ఈ చర్చి ఆస్తుల పట్ల వారి సహకారంతో న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం వినుకొండ ఆస్తులకు సంబంధించి. ఈ క్రమంలో 2000లో కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఆస్తుల మీద న్యాయ పోరాటం చేస్తాం, ఇప్పటికీ చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఈ సమావేశంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, చాలామంది భూ కబ్జాదారులు అన్యాక్రాంతంగా తప్పుడు దస్తావేజులు సృష్టించుకున్న వాళ్ళు హైకోర్టు ఆర్డర్ మాకు అనుకూలంగా వచ్చింది, ఈ ఆస్తులన్నీ మావేను అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో క్రిస్టియన్ సోదరులు, ముఖ్యంగా చర్చి నిర్వాహకులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హైకోర్టు వారు అట్లా ఎక్కడా కూడా అన్యాక్రాంతమైనటువంటి ఆస్తుల్ని అవి మీవేను అని ఎక్కడా చెప్పలేదు. వారు ఏం చెప్పారంటే, ఈ పిఏబిసి అంటే ప్రాపర్టీ అసోసియేషన్ ఫర్ బాప్టిస్ట్ చర్చెస్ అనేటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి ఎన్నికలు జరపాలి ప్రస్తుతం. దానికి 5 రీజియన్స్ ఉన్నాయి. దాని కింద సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్, సెంట్రల్ అని చెప్పి 5 రీజియన్స్ ఉన్నాయి. ఈ 5 రీజియన్స్ నుంచి 5 ట్రస్టీలు తీసుకోవాలి. అట్లానే అడ్వకేట్ కమ్యూనిటీ నుంచి ఒక ఆయన తీసుకోవాలి, ఉమెన్ నుంచి ఒకరిని తీసుకోవాలి, ఒక అకామిడేషన్ తీసుకోవాలి, అట్లానే ఒక అకౌంటెంట్ని కూడా తీసుకోవాలి, ఒక ఆడిటర్ తీసుకోవాలి అని చెప్పారు. ఇట్లా మొత్తం 9 మంది ట్రస్టీలను నియమించుకోవాలి. ఆ తర్వాత ఈ 9 మంది ట్రస్టీలతోటి దీంట్లోనే ప్రెసిడెంట్, సెక్రటరీని వీళ్ళు ఎన్నుకోవాలి. వీళ్ళు ఎన్నుకున్న తర్వాత ఒక కమిటీ ఏర్పడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి అర్హత ఏమని చెప్పారంటే, 25 ఏళ్లుగా వీళ్ళు బాప్టిజం తీసుకుని ఉండాలి. ట్రస్టీగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. ఒక్కో రీజియన్కి ఒక్కో ట్రస్టీ ఉంటాడు అని హైకోర్టు వారే చెప్పారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని మెడ్రాస్ హైకోర్టు వారు చెప్పారు. చెప్తూ వారు ఏమన్నారంటే, ఎక్కడా కూడా ఈ ఆస్తులు అనేవి కాపాడటానికే ఈ పిఏబిసి ఏర్పడింది, కాబట్టి వీటిని అన్యాక్రాంతం చేయడానికి ఈ కోర్టు ఎక్కడా కూడా పర్మిట్ చేయదు అని క్లారిటీగా ఆ జడ్జిమెంట్లో చెప్పారు. క్లియర్గా చెప్తూ ఇప్పటిదాకా జరిగినటువంటి అన్యాక్రాంతాల గురించి ఏమిటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమని చెప్పారంటే హైకోర్టు వారు, ఇప్పటిదాకా ఏవైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయో అవి మీ యొక్క బైలాస్కి అనుగుణంగా ఉన్నాయా లేదా, అవి కరెక్ట్గానే జరిగినాయా లేదా అనేదాన్ని ఈ కొనుక్కున్న వాళ్ళు కొత్తగా ఏర్పడిన కమిటీ వద్ద రాటిఫై చేయించుకోవాలి అని చెప్పారు. అంటే అప్రూవల్ చేయించుకోవాలి. ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఈ కొత్తగా ఏర్పడిన కమిటీ దగ్గర అప్రూవల్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దానికి లీగాలిటీ వస్తుంది. అంటే అప్పటిదాకా అది టైటిల్ లేకుండా గాలిలో ఉన్నట్టు లెక్క. ఏ దస్తావేజ్ అయినా సరే క్లియర్గా చెప్తా ఉన్నాం. వీటికి ఎక్కడా కూడా టైటిల్ క్లారిటీ లేదు. కొత్త కమిటీ ఏర్పడి కొత్త కమిటీలో వీళ్ళు అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అన్యాక్రాంతం అని కానీ లేకపోతే తప్పుడు రిజిస్ట్రేషన్లు కానీ మనం ఏదైతే అంటున్నామో, ఒకవేళ వాళ్ళ రిజిస్ట్రేషన్ సక్రమం అని కనుక చెప్పాలి అంటే దానికి అథారిటీ ఎవరయ్యా అంటే కొత్తగా ఏర్పడిన కమిటీ మాత్రమే. ఆ కమిటీ డిక్లేర్ చేసేదాకా ఆ ఆస్తుల మీద టైటిల్ వాటికి లేదు. కాబట్టి ఇంకో మాట ఇక్కడేం చెప్తా ఉన్నామంటే, ఇక్కడ ఉన్న ఆస్తులకు సంబంధించి మాకు ఎప్పుడో రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే, ఇక్కడ మేము ఆ రోజు పోరాటం చేసినప్పుడు 2000లో అప్లికేషన్ నెంబర్ 619/2000 CS 124/1999 అనేటువంటి దావాలో వినుకొండ ఆస్తుల గురించి మేము అప్పుడు కోర్టులో వేయడం జరిగింది. అయ్యా ఇక్కడ తప్పు రిజిస్ట్రేషన్ చేశారు అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి కమిటీగా చెప్పుకున్నటువంటి ఆర్ దానమయ్య గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వారేం చెప్పారంటే, ఈ వినుకొండలో జరిగినటువంటి దస్తావేజుల గురించి ఇవేవి కూడా మేము ఇక్కడ ఈ కమిటీకి ఈ పిఏబిసికి ఆస్తులు ఉన్నమాట వాస్తవము. ఈ ఆస్తుల్ని మేనేజ్ చేయటం అనేది చిలక జాన్ సుందర్రావు గారు, పోసా రఘురామ్ గారు అనేటువంటి వాళ్ళిద్దరూ మేనేజ్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అన్యాక్రాంతం చేసినట్టుగా మాకు ఇప్పుడే తెలియవచ్చింది.
అంటే నేను ఎప్పుడూ కూడా ఈ భూములు అన్యాక్రాంతం చేయమని పిఏబిసి తరఫున వారికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ వారు అన్యాక్రాంతం చేసినట్లుగా ఇప్పుడు మాకు తెలియవచ్చింది. వారి మీద మేము చర్య తీసుకుంటాము అని నోటి మాటగా చెప్పాల అఫిడవిట్ మెడ్రాస్ హైకోర్టుకి సమర్పించారు. కాబట్టి ఆ రోజున్న కమిటీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కానీ అక్రమ దస్తావేజులను కానీ ఆక్రమణలు కానీ రాటిఫై చేయాల ఆ రోజున్న కమిటీ కూడా. కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నది క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా ఈ ఆస్తులకు సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి పిఏబిసి కమిటీ ఒప్పుకోలేదు. కాబట్టి నూతనంగా ఏర్పడబోయే కమిటీ అసలు ఒప్పుకునేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి అన్యాక్రాంతం చేయవద్దు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆనాడు మిషనరీలు క్రైస్తవులకు అప్పచెప్పారు. అయితే ఈరోజు వెనుకొండలో ఉన్నటువంటి ఈ మిషనరీ ఆస్తులు ప్రతిదీ కూడాను మరి కొంతమంది అన్యాక్రాంతంగా వాటిని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మేము 1920 నుండి కూడా ఈ ఆస్తులపైన మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది క్రైస్తవుల ఆస్తులు, వీటి జోలికి మీరు ఎవరు వెళ్ళవద్దు, వీటిని కాపాడుకోవాలన్నటువంటి బాధ్యత మా క్రైస్తవుల మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మేము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడాను ఈ ఆస్తులపై మేము పోరాటం జరుగుతూనే ఉన్నది. ఈ మధ్య కొంతకాలంగా మరి చర్చి కమిటీ వారు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, వీరందరం మరి మేము కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి జయప్రద బంగ్లాలో అది చాలా విలువ కలిగినటువంటి ఆస్తులు, వాటిని మనం రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము అక్కడ ప్రార్థన కూడిన ఒకరోజు మేము అక్కడ ఏర్పాటు చేసుకుని క్రైస్తవులమైనటువంటి మనము క్రైస్తవులకు దగ్గర సంబంధము, క్రీస్తుకు సంబంధం ఉన్నటువంటి శిలువ, అదే మేము అక్కడ ఒక శిలువను ఆ స్థలంలో మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి అప్పుడప్పుడు మేము అక్కడ ప్రార్థనలు జరుపుకుంటూ మేమందరం ఆ స్థలం కొరకు ఆ స్థలాన్ని మేము కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో అది ఇతరులకు అన్యాక్రాంతం జరగకుండా మేము దాన్ని చూసుకుంటూ ఇప్పటి వరకు మరి జరుగుతూనే ఉండే ఆ కార్యక్రమాలు. అయితే ఇప్పట్లో కొంత మరి మొన్న 2-3 రోజుల క్రితము చాలామంది ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి ఉద్దేశంతో అక్కడ బాధినటువంటి ఆ శిలువను ఎవరికి తెలియకుండా దాన్ని ధ్వంసం చేయటం అనేటువంటి జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికే వారు చేసినటువంటి ఉద్దేశమని మాకు బాగా అర్థమైపోయింది. కనుక మా సంఘము వెనుకొండ ఉన్నటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం కానివ్వండి, చర్చి ఉన్నటువంటి కమిటీ కానివ్వండి, ప్రతిదీ కూడా మేమందరము కలిసికట్టుగా ఈ ఆస్తులను ఒకవేళ వారు ధ్వంసం చేసినప్పటికీ మనము కాపాడుకోవడానికి దానికి మన వంతు మనందరం కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మొన్న మేము మరి చీఫ్ విప్ ఆంజనేయులు గారి దగ్గరికి మేము వెళ్ళి మా సంఘ సభ్యులు కానివ్వండి, కమిటీ వారు కానివ్వండి పోయి వారికి విన్నవించుకోవడం జరిగింది. మరి ఆంజనేయులు గారు తప్పనిసరిగా ఈ క్రైస్తవుల యొక్క ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా మేము చూస్తాము, అది అందరికీ సంబంధించినటువంటి విషయం, ఇది క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీయటం అనేది అది మంచి పద్ధతి కాదు అనేటువంటి ఉద్దేశంతో వారు తప్పనిసరిగా మేము దీన్ని రక్షిస్తామనేటువంటి ఒక హామీ కూడా వారు మాకు తెలియజేయడం జరిగింది. కనుక ఉన్నటువంటి ఆస్తుల కొరకు ప్రయాసపడి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము మనవి చేస్తున్నాం. ఇది హైకోర్టు నుంచి, మెడ్రాస్ హైకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్. ఇది అక్కడ ఒక కమిటీని వారు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఆ కమిటీ ద్వారా అక్కడికి పోయి వాళ్ళని అడిగి తెలుసుకొని ఇట్లా మరి మేము కొన్నాము, మరి దీన్ని మా స్వాధీనం చేసుకుంటున్నాం అనేటువంటి విషయం వారికి తెలిస్తే వారు ఉన్నటువంటి ఆ కమిటీ వారు ఏం చెప్తారో వారు ఏం నిర్ణయం. స్థానిక ఎల్ఐసి ఆఫీసులో ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ఏజెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ చెరుకూరి హరినాథ్ బాబు అధ్యక్షతన నిర్వహించగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రతి ఎల్ఐసి కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ కార్పొరేషన్కు పాలసీదారులకు మధ్య ఏజెంటు వారధిగా ఉంటూ పాలసీదారులకు మెరుగైన సేవలను అందిస్తున్నారన్నారు. ఏజెంట్ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని ఆయన కొనియాడారు. అనంతరం గౌరవ సలహాదారులు గాలి రమణారావు మాట్లాడుతూ ఏజెంట్స్ ఎల్ఐసి సంస్థకు మూల స్తంభాలని కొనియాడారు. వినుకొండ బ్రాంచ్లో పాలసీదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఏజెంట్స్ అందరూ ముందుంటారని కొనియాడారు. అనంతరం పలువురిని దుశ్శాలువ పూల వర్షంతో ఘనంగా సత్కరించారు. ఈ రోజున మన ఏజెంట్ల యొక్క వృత్తిపరమైన పరిరక్షణ కోసం ఆల్ ఇండియా లెవెల్లో ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఈరోజు దానికి ప్రతి ఏజెంట్లు కూడా ఆల్ ఇండియాలో మీటింగ్ జరగడం జరిగింది. అందుట్లో కూడా పెద్ద పెద్ద ఏజెంట్లు కూడా బాగా సీనియర్ ఏజెంట్లని గౌరవించడం జరుగుతుంది ఈ రోజున. అలాగే లాస్ట్ ఇయర్ ఎవరైతే ఎండిఆర్టీ చేశారో 9 మెంబర్స్కి అలాగే ఎక్కువ మంది కూడా ఆనర్ చేయడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మన బ్రాంచ్ మన డివిజన్ జోనల్ లెవెల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ప్రతి విషయంలో కూడా ముందుకెళ్ళాలని కోరుకున్నాను. అందుట్లో పార్టీగా ఎల్ఐసి ఏజెంట్లు అనేది ఎల్ఐసి ఎన్నుముక్క లాంటి వాళ్ళు. ఎందుకంటే బాడీకి ప్రతి అవయవం కూడా అవసరం. ఏది లేకపోయినా సరే బాడీలో అవగారు లేకపోయినా సరే మనిషి ముందుకెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఎల్ఐసికి ఏజెంట్లు ఆణిముత్యం లాంటి వాళ్ళు, కష్టాలతో పనిచేసే వ్యక్తులు, మంచి కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు, ఎవరైనా సరే మంచి డైరెక్షన్ ఇస్తారో తప్ప రాంగ్ డైరెక్షన్ అనేది ఎప్పటికీ ఇవ్వదు. కాబట్టి కార్పొరేషన్లో ఏజెంట్ని మంచిగా చూసుకుంటుంది, భవిష్యత్తులో ఇంకా బాగా చూసుకుంటుంది. నాకు తెలిసిన దానికి ఎంత బిజినెస్ చేస్తే కార్పొరేషన్కి ఏజెంట్లు అంత మంచి పొజిషన్కి వెళ్తారు. సమాజాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు ఎల్ఐసిలో ఇండియాలో నాకు తెలిసి సమాజంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఇబ్బందుల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఫ్రెండ్స్ వ్యాపారం మంచి మంచి పొజిషన్ తీసుకెళ్తారు. మా ఏజెంట్లు మాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సెలవు. భారతదేశ పరంగా ఉన్న 2045 బ్రాంచీల్లో ఈ యొక్క ఈ ఏజెంట్ల పరిషత్ దినం తోలుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరి ఈ ప్రపంచంలో ఉన్న బీమా సంస్థల్లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మొన్న 20వ తారీఖు ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఒకే రోజు 6 లక్షల పాలసీలు సుమారు 1000 కోట్ల ప్రీమియం సేకరించి ఎల్ఐ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించిన ఘనత మా ఏజెంట్ది. కాబట్టి ఇటువంటి ఫీల్డ్ ఫోర్స్ ఉన్న సంస్థలో పాలసీ వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలే మరి పరమాంతంగా భావించి పాలసీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మా ఏజెంట్ ఎప్పటికప్పుడు క్రైమ్ పరిష్కారంలో కానివ్వండి వాళ్ళ సేవా కార్యక్రమంలో పనిచేస్తున్న ఏజెంట్ మిత్రులందరికీ కూడా మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా బ్రాంచ్లో ఉన్న మా బ్రాంచ్ మేనేజర్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్రాంచ్ చక్కబోతుంది. ఈ యొక్క కార్యక్రమం వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మన ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఇదే రోజున 24/1/2025 అన్ని బ్రాంచీల ఉన్నటువంటి ఏజెంట్స్ మిత్రులందరూ కూడా వాళ్ళ యొక్క వృత్తిని గౌరవించుకుంటూ ఈ యొక్క వృత్తికి గౌరవాన్ని ఇస్తూ ప్లస్ పాలసీదారులకి అటు కార్పొరేషన్కి వారధిగా ఉంటూ ఉండే వ్యక్తే ఏజెంట్స్. అతని వృత్తి ఎల్ఐసి. ఆ ఎల్ఐసి సింబల్ తోటే అతన్ని పిలవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఎల్ఐసి ఫలానా ఏజెంట్ ఎల్ఐసి అన్నది వాళ్ళ ఇంటి పేరుగా మార్చుకొని ఆ వృత్తిని ఒక దీక్షగా పట్టుదలతోటి ప్రతి ఒక్క గ్రామాన చిన్న పాలసీదారులకు కూడా పాలసీ సేకరించేసి దాన్ని తీసుకొచ్చేసి బ్రాంచ్ ఆఫీసులో కట్టి వాళ్ళ యొక్క రసీదు తీసుకెళ్ళిపోయి ఆ పాలసీదారులకు ఇచ్చి వారికి మెరుగైన సేవలు అందించడంలో మెయిన్ స్తంభం ఏజెంట్. ఒక కార్పొరేషన్ ముందుకెళ్తుంది ఒక ఏజెంట్ ద్వారానే. కార్పొరేషన్ ఇన్ని కోట్ల కార్పొరేషన్ 40 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ని ఒక ఏజెంట్ వృత్తి ద్వారా ఒక భుజస్కంధాల మీద మోస్తూ దాన్ని ఒక ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఎల్ఐసిని నిలబెట్టింది ఒక ఏజెంట్ యొక్క వృత్తి. ఆ వృత్తిలో మనం అందరం కూడా భాగస్వాములు అయినందుకు చాలా గర్వపడుతూ ఈ యొక్క
పండగ వాతావరణంలో మన యొక్క వినుకొండ బ్రాంచ్లో ఏజెన్సీ మిత్రులందరూ కూడా ఈ ఘనంగా ఈ యొక్క వృత్తి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటూ మన యొక్క సీనియర్ ఏజెన్సీని ఎవరైతే 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారో ఆ ఏజెన్సీ అందరినీ గౌరవించుకుంటూ అట్లానే బ్రాంచ్లో టాప్ ఏజెన్సీ MDRTలు చేసినటువంటి ఏజెన్సీని కూడా గౌరవించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మన పాల్గొన్నటువంటి మన ఏజెన్సీ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లానే ఈ యొక్క మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బ్రాంచ్ మేనేజర్ SBM గారు అయినటువంటి శ్రీనివాసరావు గారికి, అట్లానే గౌరవ సలహాదారు రమణ గారికి, అట్లానే మన డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆదిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న వినుకొండలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో నడుస్తున్న శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అనేక సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గంలో దాదాపు 42,000 మందికి కంటి ఆపరేషన్లు చేయించామని, దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ శిబిరం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అందుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఫౌండేషన్ ప్రతినిధులు జీవి రమణారావు, కోటేశ్వరరావు, రమేష్లు పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ మేనేజర్ జీవి రమణారావు మాట్లాడుతూ 23 ఏళ్లుగా కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా చీఫ్ విప్ జీవి సంస్థ చైర్మన్ లీలావతి ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుంటూరు శంకర కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం ఉండనుందని తెలిపారు. అయితే ఐ క్యాంపులో కళ్లద్దాలు ఇవ్వరని, ఆపరేషన్లు అవసరం అనుకున్న వారికి వైద్యులు పరీక్ష చేసి గుంటూరు పంపిస్తారని, అక్కడ ఆపరేషన్లు చేస్తారని వెల్లడించారు. క్యాంపుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని తెలిపారు. వాటిపై తప్పనిసరిగా ఫోన్ నెంబర్ ఉండాలని సూచించారు. మరి గత 23 ఏళ్లుగా కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారు, అదేవిధంగా శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గొర్రెం లీలావతి గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసే సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఇప్పటికీ మన నియోజకవర్గంలో దాదాపు 42,000 మందికి మనం శివశక్తి ఫౌండేషన్ ద్వారా మరి శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెల అంటే ఎల్లుండి 26వ తేదీ ఆదివారం ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ ప్రజలందరి కోసం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గుంటూరు శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి ఆదేశాలతోటి ఇక్కడ ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ క్యాంపులో ముఖ్యంగా కళ్ళద్దాలు ఇవ్వబడవు. ఎవరికైతే కంటి ఆపరేషన్లు అవసరమవుతుందో డాక్టర్లు పరీక్ష చేసి అది ఆపరేషన్ అనుకున్న వారికి ఉచితంగా గుంటూరు పంపించి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉపయోగించుకోవాలని మన జీవి ఆంజనేయ గారి ద్వారా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.